హాయ్ గైస్, టుడేస్ కర్రీ ఈస్ చిన్ని చేపల బెండకాయ కర్రీ. రైనీ సీజన్ కాబట్టి ఈ సీజన్లో బాగుంటాయి. మా ఇంటి పక్కన మామయ్య వెళ్ళి వాళ్ళు తెచ్చుకుంటూ మాకు కూడా తెచ్చారు. ప్రిపేర్ చూద్దాం రండి. ముందుగా కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్, చిల్లీస్, ఆనియన్స్ వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్, పసుపు అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు కొంచెం మగ్గిన తర్వాత అవి మూత పెట్టేసి కొంచెం మగ్గిన తర్వాత మనము ముందుగా చిన్ని చేపలు ఉప్పు పసుపుతో కడిగేసి మళ్ళీ ఉప్పు, పసుపు, కారం వేసి ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసి 1 hour 2 hours తర్వాత తీసి అవి కొంచెం కలుపుకొని అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈలోపు బెండకాయ ముక్కలు ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత మనకు టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒక 5 minutes ఆగిన తర్వాత మనము ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చిన్ని చేపల్ని వేసేసుకుని చిన్ని చేపల్ని మనము గరిటెతో కలపకూడదు, అందుకని ఒక క్లాత్ పట్టుకుని క్లాత్తో కలపాలి. చిన్ని చేపలు వేసుకుని చింతపండు రసం పోసుకోవాలి. మనకి పులుపు ఎక్కువైపోద్ది. చింతపండు రసం ఎక్కువ పోసుకుంటే మనకి టేస్ట్కి సరిపడినంత చింతపండు రసం పోసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకుని 5 minutes ఉడికిన తర్వాత పేస్ట్ వేసుకుని ఒక 5 minutes ఉడికిన తర్వాత బెండకాయ ఉడికిందో లేదో చూసుకుని మనం పొడి మసాలా వేసుకుని కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు. మా దగ్గర కొత్తిమీర లేదు, అందుకనే వేయలేదు. తర్వాత ప్లేట్లో వేడి అన్నం పెట్టుకుని వేడి కూర వేసుకుని తింటే అబ్బా ఎంత బాగుంటుందో కూడా. మీరు ఈ కూర తింటే కామెంట్ చేయండి, తినకపోతే ట్రై చేయండి. అబ్బా చాలా అంటే చాలా బాగుంది. బెండకాయ ముక్కలు కూడా బాగా కుక్ అయినాయి. చిన్ని చేపలు కూడా టేస్టీగా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఈ రైనీ సీజన్లో దొరికే చిన్ని చేపల కర్రీ అసలు చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ ట్రై చేయకపోతే ట్రై చేయండి, మీకేగా చెప్పేది. మీకు టేస్ట్ చేయాలనే కదా చెప్పాను. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మాకు కామెంట్ చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఉంటే కూడా మాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా చాలా నచ్చింది. మోర్ వీడియోస్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.